జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. 20 నిమిషాల్లో పూర్తి చేశారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. 101 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా అందులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచినట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనపడుతోంది. ఇక ఈవీఎంల ఓట్ల లెక్కింపు, యాక్చువల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎం మొదటిగా షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన దానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నారు. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు ఉండబోతోంది. మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనపడుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తర్వాత ఈవీఎంల లెక్కింపు, యాక్చువల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా షేక్పేట, ఆ తర్వాత ఎర్రగడ్డ. ఈ విధంగా మొత్తం 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. బహుశా ఒక 2 గంటల్లో ఒక క్లారిటీ రాబోయే అవకాశం కనపడుతోంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. చారి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొదట ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నటువంటి 101 మందికి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ 101 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించింది అనేది సమాచారం. మరి కాసేపట్లో అది అధికారికంగా ప్రకటన వస్తుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి లెక్క తేలుస్తుంది. ఇక ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. మొదటి రౌండ్ లో 1 నుంచి 42 పోలింగ్ బూత్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో మొదట షేక్పేట డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే రాజకీయ పరంగా పార్టీలు వేసుకున్నటువంటి అంచనాలు కనుక మనం చూస్తే మొదటి నుంచి కూడా షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్ మీద అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఈ డివిజన్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు సంపాదిస్తామనేటువంటి భావనలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అదే కాన్ఫిడెన్స్ ని కనబడుతుంది. ఎక్కువ మైనార్టీ ఓట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా షేక్పేట లో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ డివిజన్ నుంచే విజయం సంబంధించినటువంటి పరంపర ప్రారంభమవుతుందనేటువంటి లెక్కలు వేసుకుంటున్నారు. షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ షేక్పేట డివిజన్ లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ షేర్ ఎలా ఉంది అనేటువంటి అంశానికి కూడా కొంత సేపట్లోనే క్లారిటీ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే షేక్పేట డివిజన్ లోనే పూర్తి స్థాయిలో మెజార్టీ అక్కడి నుంచే మొదలవుతుంది అనేటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అయితే షేక్పేట డివిజన్ లో మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కొంత డివిజన్ ని తేగలిగామనేటువంటి ధీమాని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. అయితే పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అక్కడ జరిగినటువంటి ప్రచారం కావచ్చు, ముస్లిం ఓటు బ్యాంకు సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ షేక్పేట డివిజన్ లో కూడా పూర్తి స్థాయిలో తమకు అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుందనేటువంటి ధీమాను మాత్రం వ్యక్తం చేస్తుంది. షేక్పేట డివిజన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి రౌండ్ లో లెక్కింపు పూర్తి అవుతుంది. దాంట్లో రెండవ రౌండ్ కు వచ్చేసరికి షేక్పేటలో 1-2 బూత్లకు సంబంధించినటువంటి ఓట్లతో పాటుగా ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఓట్లు కూడా రెండవ రౌండ్ కి లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియలోకి రాబోతున్నాయి. ఇలా మొదటి రౌండ్ కు సంబంధించి షేక్పేట డివిజన్ లో ఓటర్లు ఎవరికి మెజారిటీ ఓట్లను వేశారనేటువంటి అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి వివరాలు, వచ్చినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వివరాలను ఎన్నికల అధికారులు తమ వెబ్సైట్ లోనే అప్డేట్ చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సెంటర్ లోనే అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. పోలింగ్ సరళి వచ్చినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి టాలీ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటిని చాలా పకడ్బందీగా ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను చేయాలనేటువంటి నిబంధన కూడా ఉంటుంది కాబట్టి వాటిని రాజకీయ పార్టీలు కూడా
చాలా టఫ్ గా ఈ వ్యవహారాన్ని తీసుకుంటున్నాయి. కాబట్టి ఆచి తూచి ఈ లెక్కింపు ప్రక్రియని నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొందరపడి ఫలితాలను ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా టేబుల్ వారీగా ఓట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అధికారికంగా ప్రకటించాలనేది ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం. మొదట షేక్పేటకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. చారి ఇప్పుడు మనం అంటే డివిజన్ల వారీగా తీసుకుంటే, సెగ్మెంట్ల వారీగా తీసుకుంటే కీలకమైనటువంటి అంటే కాంగ్రెస్కి కీలకంగా భావించే సెగ్మెంట్లు ఏవి, అవి ఏ రౌండ్లో వస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్కి కీలకంగా భావించే సెగ్మెంట్ ఏవి, అవి ఏ రౌండ్లో వస్తాయి? ఎందుకంటే పార్టీలు రౌండ్ల వారీగా ఈ రౌండ్లో మనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ రాబోతుందనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాయి. అట్లా రైట్. మొదట మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లీడ్ వస్తుందనేటువంటి ఫీలింగ్ తో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా మద్దతు పలికింది. ఎంఐఎం కు సంబంధించి 3 డివిజన్లలో కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎం కూడా బలంగా ఉంటుంది. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లకు సంబంధించి మైనార్టీ ఓట్లకు తన వైపు కాన్ఫిడెన్స్ కల్పించుకునేటువంటి భాగంలో అజారుద్దీన్ కి మంత్రి పదవిని కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లు వస్తాయనేటువంటి భావనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. షేక్పేటతో పాటుగా ఎర్రగడ్డ, రహమత్ నగర్ లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాటి మీద ఆశ పెట్టుకుంది. ఈ 3 డివిజన్లలో కూడా వన్ సైడ్ గా ఫలితాలు వస్తాయనేటువంటి ఆశాభావంతో ఉంది. మిగతా డివిజన్లలో కూడా మంచి ఓట్లే వస్తాయనుకుంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే బీఆర్ఎస్ కూడా మైనార్టీ ఓట్లలో స్ప్లిట్ తేవాలనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది. మైనార్టీలు పూర్తి స్థాయిలో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి షేక్పేటలో కూడా తమకు మంచి ఓట్లే వస్తాయనేటువంటి ఆశాభావంతో ఉంది. అలాగే కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లలో రహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఈ డివిజన్లలో బీఆర్ఎస్ కి తమ ఓటు బ్యాంకుని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటామనేటువంటి ఫీలింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. అయితే కాంగ్రెస్ కూడా షేక్పేట, ఎర్రగడ్డ, రహమత్ నగర్, యూసఫ్ కూడా ఈ డివిజన్లలో పూర్తి స్థాయిలో లీడ్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. యూసుఫ్ నగర్ పూర్తిగా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి డివిజన్, ఆయన అక్కడే లోకల్ కాబట్టి ఆ పూర్తి డివిజన్ లో పూర్తిగా ఆయనకు పట్టు ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో ఓట్లు వస్తాయనేటువంటి ఫీలింగ్ మాత్రం కనపడుతుంది. ఇక బోరబండకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే బోరబండలో బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కు వచ్చినటువంటి నాయకుడి వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ అయింది అనేటువంటి చర్చ అయితే జరిగింది. కానీ పోలింగ్ సరళికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ తో వచ్చినటువంటి సమాచారం కావచ్చు, అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ కి బోరబండలో కూడా ఓట్ షేర్ కాలేదు అనేటువంటి ఫీలింగ్ లో ఉంది. పోల్ మేనేజ్మెంట్ విషయంలో బోరబండలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది పోలింగ్ ప్రారంభమైనటువంటి గంట తర్వాత. అయితే ఇలా అన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు తమ ఈక్వేషన్స్ ని తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే నువ్వా నేనా అనే రీతిలో ఎక్కువగా ప్రచారాన్ని చేసింది. వీళ్ళే విజయావకాశాల మీద కూడా ఎక్కువ ఆశతో ఉన్నారు. బెట్టింగ్లు కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాల మీదనే బెట్టింగ్లు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఆ అంకెల్ని కనుక మనం చూస్తే పూర్తి స్థాయిలో గెలుస్తామనేటువంటి అంశంతో పాటుగా మెజారిటీ పెద్ద మొత్తంలో వస్తుందా లేదా అనేటువంటి అంశం మీదనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మరి కాసేపట్లోనే ఈవీఎంల రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఎవరి మెజారిటీ ఏంటి అనేటువంటి స్పష్టత కూడా మరి కాసేపట్లోనే రాబోతుంది. బీఆర్ఎస్ కి ఇది సిట్టింగ్ సీటుని దక్కించుకోవాలని కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెమటొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ ని చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి సయోధ్యతో నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసేటువంటి సందర్భం అయితే గడిచిన కొన్నేళ్లుగా చూడలేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. కాబట్టి 3 నెలల ముందుగానే 3 మంత్రుల్ని ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమించి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో ప్రతి డివిజన్ కి 2 మంత్రుల్ని కూడా నియమించుకొని ప్రచార సరళిని కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 7 డివిజన్లలో రోడ్ షోలతో పాటుగా సభలు, సమావేశాలను ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషాన్ని కూడా ఆయన మానిటర్ చేస్తూ మంత్రులందరినీ క్షేత్రస్థాయిలోనే ఉండాలని సూచించారు. ఇలా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి ఈ క్రమంలో పోలింగ్ కు సంబంధించి అంచనాలు కొన్ని
తప్పాయి. అన్ని పార్టీలకు సంబంధించి 50% పోలింగ్ జరుగుతుందని భావించారు. కానీ 48% వద్దనే బ్రేక్ పడింది. అయితే వేసినటువంటి ఇక పోలింగ్ సంబంధించినటువంటి అంశం అప్రస్తుతం. కానీ ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు ఏ డివిజన్ లో వచ్చాయి, ఎవరికి మెజార్టీ కట్టబెట్టబోతున్నారు, ఎవరికి ఎన్ని వేల మెజార్టీ వస్తుంది, గెలిస్తే ఎందుకు గెలిచారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు అనేటువంటి ఈక్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలోనే చర్చ జరగబోతుంది. అధికార పార్టీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విశ్లేషణ కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు. మినిమం 10 నుంచి 15 వేల మెజార్టీతో గెలుస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఉన్నంతగా కాన్ఫిడెన్స్ పోలింగ్ రోజు పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళలో కనిపించలేదనేటువంటి అభిప్రాయం కూడా కనపడింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సైలెంట్ ఓటుతో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందనేటువంటి ధీమాని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. చారి, అంటే ఇందాక మీరు చెప్తున్నారు ప్రధానంగా కౌంటింగ్ పోలింగ్కి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఎప్పుడు మనకి జూబ్లీహిల్స్ ఎప్పుడు కూడా మిగతా వాటితో పోల్చుకుంటే అత్యల్పంగా నమోదవుతుంటుంది పోలింగ్ పర్సెంట్. 40-50 మధ్యలోనే కొట్టుమి చాలా కష్టంగా, అతి కష్టమైన 40-50 మధ్యలో కౌంట్ అవుతుంది. ఈసారి కూడా ఒకటే నియోజకవర్గమైన ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ మీదే ఉంటుందన్నా కూడా 48% తోటి ఆగిపోయింది. సో ఓట్ పెద్దగా టర్న్అవుట్ అవ్వలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఎక్స్పెక్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చివరి ఓటు వరకు వేయించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓటర్ రాలేదు. సో ఓటర్ టర్న్అవుట్ అనేది ఇక్కడ నిజంగా అంటే అంత ప్రభావితం కాకపోవచ్చా? అంటే సాధారణంగా ఎక్కడైనా కూడా ఓట్ శాతం పెరిగితే ఒక రకంగా, తగ్గితే ఒక రకంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్లో ఎప్పుడు కంటిన్యూస్గా గ్రాఫ్ ఎప్పుడు పెరగదు, ఎప్పుడు కూడా ఇంకా తగ్గుతుందేమో, కానీ పెరిగే అవకాశం అయితే ఎప్పుడు కనపడలేదు. ఈ రోజుకి కూడా జూబ్లీహిల్స్లో 40-50 మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో జూబ్లీహిల్స్లో ఓట్ పర్సంటేజ్ అనేది పెద్దగా ప్రభావితం కాదని చెప్పుకోవచ్చా? అంటే పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనే పేరుకు చెప్పుకున్నా కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో అసలు ఓట్లే ఇందులో ఉండవు. జూబ్లీహిల్స్ కి సంబంధించి రహమత్ నగర్, యూసఫ్ గూడ, ఎర్రగడ్డ, బోరబండ ఇలాంటివన్నీ కూడా బస్తీవాసులు ఎక్కువగా ఉన్నటువంటి కాలనీలు. కార్మికులు ఎక్కువ ఉంటారు, కూలీలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ గ్రాండ్ గా ఉండేటువంటి జూబ్లీహిల్స్ పేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఓటర్లంతా కూడా బస్తీలకు సంబంధించి ఓటర్లు ఎక్కువగా ఉంటారు, స్లమ్ములు ఎక్కువగా ఉంటాయి, పేద ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు కూడా మీరు అన్నట్టుగా ఓటుని పూర్తి స్థాయిలో ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ లో ఉదయం 8:30-9 గంటల వరకు మాత్రమే పోలింగ్ కేంద్రాలకి ఎక్కువ మంది వివిధ కాలనీలో, వివిధ బస్తీలలో పోలింగ్ కేంద్రానికి వచ్చినట్టు కనపడింది. వీటితో పాటుగా ఎప్పుడు కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో 50% మించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఎవరు కూడా అంత సుముఖంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల తమకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేదు, నా డ్యూటీ, నేను ఈ రోజు వెళ్తేనే ఇంట్లో పరిస్థితి గడుస్తుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం వైపు నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సెలవు ప్రకటిస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వీటితో పాటుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. ఆ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినటువంటి పోలింగ్ రోజు కూడా చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ కు సంబంధించినటువంటి 3 సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్ కూడా ఆ రోజు జరిగింది. కాబట్టి షూటింగ్ లో ఉండాల్సినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి కార్మికులు, మధ్యతరగతి వాళ్ళంతా కూడా షూటింగ్లలో తమ పనులకు తాము రోజువారీగా వెళ్తేనే ఉంటుంది. కాబట్టి ఆ పోలింగ్ కేంద్రాన్ని వదిలేసి షూటింగ్ కి వెళ్లినటువంటి పరిస్థితి కార్మికుల్లో కూడా కనపడింది. ఓటర్లు కూడా పెద్ద సంఖ్య పోలింగ్ సంబంధించి పోల్ మేనేజ్మెంట్ కు అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేశాయి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి మరీ ఓటు హక్కు వేయించడానికి తెగ ప్రయత్నం చేసినప్పటికీ కూడా డబ్బులైతే తీసుకున్నారు. కానీ కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ముందుకు రాలేటటువంటి పరిస్థితి. దీంట్లో ఎక్కువ మంది డబ్బులు తీసుకొని తమ పనుల్లోకి వెళ్లారు. పనికి వెళ్ళినప్పుడు డబ్బులు, ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి డబ్బులు, ఇట్లా రెండు కలిసి వస్తాయనేటువంటి ఫీలింగ్ లోనే ఎక్కువ మంది కనపడ్డారు తప్పితే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి, మన ఓటు హక్కు చాలా పవర్ఫుల్, మనం ఒక అభ్యర్థిని, ఒక ఎమ్మెల్యేని ఎంచుకోవడంలో మన ఓటే కీలకం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ని ఓటర్లు పెద్దగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. ఓటర్లు ఎందుకు పోలింగ్ కేంద్రానికి రావట్లేదంటే ఎన్నికల వ్యవస్థ మీద, పోలింగ్ వ్యవస్థ మీద, రాజకీయ పార్టీల
వ్యవహారాల శైలి మీద కూడా అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళకి ఓటేస్తే మనకేం వస్తుంది అనేటువంటి ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ పోలింగ్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ వస్తుంది. ఓటర్ ఏమో నిర్లిప్తతో ఉంటారు, రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారులేమో రండి ఓటకు వినియోగించుకుని అంటారు. ఇవన్నీ తరచుగా జరిగేవే. కానీ ఓటర్లో చైతన్యం వస్తే తప్పితే ఈ పోలింగ్ పర్సెంటేజ్ మీద పెద్దగా చర్చించాల్సినటువంటి ఆ పరిస్థితి అయితే రాదు. ఎప్పుడు సహజంగానే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే ఉంటుంది. కానీ వీళ్ళకంటే హైదరాబాద్ లో ఉండి అన్ని రకాల అంశాల మీద మాకే అవగాహన ఉందని విశ్లేషించి రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ముందుకు రారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఓటరు చైతన్యం అయితే విపరీతంగా ఉంటుంది. 60% తక్కువ ఏ నియోజకవర్గంలో కూడా పోలింగ్ కాదు. ఎందుకంటే తాము ఓటు హక్కు వినియోగించుకోకపోతే తాము చచ్చిపోయామేమనేటువంటి ఫీలింగ్ ని కూడా ఊర్లో ఆ ఫీలింగ్ ఓటర్ కి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్ లో ఉన్నటువంటి ఓటర్లు పెద్దగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రారు. కానీ ఓటర్ రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. పోలింగ్ కేంద్రం ఎక్కడో ఉంటుంది, అక్కడ లైన్ లో నిలబడాలి, ఇలాంటి లేజినెస్ కూడా చాలా మందిలో కనబడుతుంది. కానీ ఎన్నికల అధికారులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మినిమం 50 పోలింగ్ కేంద్రాలను కూడా పెంచారు. ఎందుకంటే ఓటర్లు ఎక్కువగా నిలబడకూడదు, లైన్ లో ఉండకూడదు, పోలింగ్ కేంద్రానికి చాలా దగ్గరలో, ఇంటికి పోలింగ్ కేంద్రానికి దగ్గర ఉండాలనేటువంటి ప్లాన్లు కూడా చేసి 50 పోలింగ్ కేంద్రాలను పెంచారు. కానీ అయినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. రాజకీయ పార్టీలు పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా అయింది కాబట్టి ఏ పార్టీ ఎక్కువ పోలింగ్ బూత్ కి ఓటర్ని తీసుకొస్తే ఆ పార్టీకి మేలు జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంటుంది.